దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము. ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం, అధిష్టానంతో చర్చలు అయిపోయింది. మంత్రివర్గం శాఖలు బంద్ చేయడం, శాఖలలో కూడా మళ్ళీ ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము. అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో, మెట్రో రైలు విషయంలో, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, జలశక్తి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26సారి, 27సారి, 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. వాళ్ళకి నేను సూచన చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు,
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రిపుల్ ఐటీలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, బీఆర్జీఎఫ్, ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది. అది మన హక్కు, ఎవరి దయనో కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి.